ఈరోజు ఆ లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకించుకొని దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, లోకంలో నుండి నిన్ను వేరు చేశాను, నిన్ను వెలిగించి నీ ద్వారా కొన్ని జీవితాలని కాపాడాలని నేను నిర్ణయించాను అని ఆయన అంటున్నాడు. నీ ద్వారా కొన్ని జీవితాలని కాపాడాలనేది నా తీర్మానం, నా నిర్ణయం, నా ఏర్పాటు అంటాడు ఆయన. ఇదేంటి ప్రభువా, నాకంటే గొప్పోళ్ళు, జ్ఞానవంతులు, తెలివైనోళ్ళు, చదువుకున్నోళ్ళు, విద్యావేత్తలు, ఫుల్ సౌండ్ వాళ్ళు చాలామంది ఉంటే నేను నిన్ను ప్రత్యేకించుకున్నానని నాతో మాట్లాడతావేంటి తండ్రి? నేను ఎందుకు పనికొస్తానయ్యా? నా తెలివే పాటిది, నా జ్ఞానమే పాటిది, నాకున్న సామర్థ్యమే పాటిది, నేను ఎట్లా పనికొస్తానయ్యా అని నువ్వు అనుకో. నువ్వు అనుకున్నా సరే ఇది మాత్రం నిజం. నిన్ను దేవుడు అనవసరంగా ఇక్కడికి రప్పించలేదు, ఆయన ఏర్పాటు ప్రకారమే నిన్ను రప్పించాడు. తను ఏమనుకుంటున్నాడో ఇది ఈరోజు ఇప్పుడు నీకు చెప్తున్నాడు ఆయన. నా కుమారుడా, నా కుమారి, నీలాంటి వాళ్ళు, నీతోటి వాళ్ళు చాలామంది నాకు తెలుసు, కానీ వాళ్ళని నేను నిన్ను పిలిచినట్టు పిలవలేదు, నిన్ను ఏర్పరచుకున్నట్టు వాళ్ళని ఏర్పరచుకోలేదు, ప్రారంభం నుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చినట్లు వారిని నేను గమనించలేదు. ఎన్నోసార్లు చావు నిన్ను దర్శించింది, చావకుండా బతికున్నావంటే నేను కాపాడుకున్నాను నిన్ను. ఎవరికి వాళ్ళు ఆలోచించండి. రకరకాల పరిస్థితుల్లో మరణ పంచుల్లోకి పోయావు, కొన్నిసార్లు విచిత్రమైన రోగానికి గురై పేషెంట్ అయ్యావు. మొన్న కరోనాలో కూడా చాలామంది వెళ్ళిపోయారు. కరోనా 1-2 సార్లు వచ్చి కూడా నువ్వు మళ్ళీ బతికి బయటపడ్డావు. ఎట్లా? నీ తోటి వాళ్ళు వెళ్ళిపోయారు, అదే సమస్య నీకొచ్చి కూడా నువ్వు బతికే ఉన్నావు. నీటి ప్రమాదం ద్వారా, వాహన ప్రమాదం ద్వారా, కరెంటు ప్రమాదం, విద్యుత్ ప్రమాదం ద్వారా, సర్ప ప్రమాదం ద్వారా, వ్యక్తుల ప్రమాదం ద్వారా, శత్రువుల ప్రమాదం ద్వారా చాలాసార్లు మరణపు గండాలు నీకు వచ్చినాయి. కానీ ఎలా తప్పించబడ్డావు, ఎలా బతికున్నావు ఇప్పటికంటే నీకు ఆశ్చర్యమే. సింపుల్గా ఒక మాట చెబుతావు, దేవుడి దయ అన్న. ఎంతమంది ఒప్పుకుంటారండి, నాకు ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులు ఎదురైనాయి కానీ నేను తప్పించుకున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడని వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి మనిషికి ఈ అనుభవాలు ఉంటాయి. కానీ అన్నీ తప్పించుకొని నువ్వు అంటూ బతికున్నావు అంటే, క్షేమంగా ఉన్నావు అంటే అది దేవుని కృప. ఎందుకు బతకనిచ్చుంటాడంటావు? ఎందుకు కాపాడుకొని ఉంటాడంటావు? మంచిగా నువ్వు ఉద్యోగం సంపాదించి, పైసలు సంపాదించి, యవనస్తుడా మంచిగా మ్యారేజ్ చేసుకొని, మంచిగా పిల్లల్ని కనుక్కొని లైఫ్ని ఎంజాయ్ చేయాలి పాపం బిడ్డ అని కాపాడుంటాడా? పాపం నా బిడ్డ, నా కుమారి అలా ఎంజాయ్ చేయాలని కాపాడుంటాడంటావా? లోకంలో నుంచి నిన్ను స్పెషల్గా పక్కకి తీసుకొచ్చి నీతో చాలా విషయాలు ఆయన పంచుకున్నాడు. ఎందుకని మిగిలిన వాళ్ళకి ఇవ్వని ధన్యత నీకు ఇచ్చాడు? జస్ట్ ఆనందించు, సంతోషించు, నీ బతుకు నువ్వు బతికేసాయి అంటానికి దేవుడు అలా చేసి ఉంటాడంటావా? నో. నీ అవసరత ఈ భూగోళంలో ఉంది. కొంతమంది వ్యక్తులను దేవుడు కాపాడుకోవటానికి నువ్వు అవసరం. ఇది ఈరోజు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్న సందేశం. నువ్వు దాన్ని గుర్తించావో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని నీతో. నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, యవనస్తుడివైనా, వృద్ధుడవైనా, నువ్వు చిన్న బిడ్డవైనా, నీకు 80 ఏళ్ళు దాటిన వృద్ధురాలివైనా, 70 దాటిన వృద్ధురాలివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పేషెంట్వైనా, నువ్వు వ్యసనపరుడవైనా, ఇప్పటికీ నువ్వు బలహీనతలో ఉన్నా, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. నీ అవసరత దేవునికి ఉంది. దీన్ని అందరూ గుర్తించాలి. సీమోన్ ఎలా స్పెషల్గా విడగొట్టి మాట్లాడుతున్నాడో ఈరోజు నిన్ను అలా స్పెషల్గా విడగొట్టి మాట్లాడుతున్నాడు ఆయన. అందరిలో నుంచి నేను నిన్ను ప్రత్యేకించుకుంటే, నువ్వు ప్రత్యేకంగా ఉండి
నాతో నడవాల్సింది, నా చిత్తము నెరవేర్చాల్సింది, నా సంకల్పాన్ని గుర్తుపట్టి అడుగులు వేయాల్సింది పోగొట్టి నీవు కూడా అందరి వలనే ప్రవర్తించుచున్నావా అన్న క్వశ్చన్ నేను అడుగుతున్నాడు ఆయన. నీవు కూడా అందరిలాగానేనా? అందరితో నువ్వు ఒక్కతేవా? అందరితో నీవు ఒక్కడివా? నీకు అర్థం కాలేదా? నా చిత్తం నీకు అర్థం కాలేదా? నేను ప్రత్యేకించుకున్నానన్న సంగతి నీకు అర్థం కాలేదా? నేను నిన్ను గమనిస్తున్నాను. అందరితో పాటు నువ్వు ఒకటి అయిపోయావు, అందరితో పాటు నువ్వు ఒక్కతే అయిపోయావు. నీవు కూడా నిద్రించుచున్నావా అని అడుగుతున్నాడు ఆయన. మృతులలో నుండి లెమ్మని పిలుస్తున్నాడు. నిద్ర మేలుకొని వేళైంది తెలుసుకొని ఇక మసలుకోమని పిలుస్తున్నాడు. లెమ్ము తేజరిల్లెమ్ము, నీకు వెలుగు వస్తుందని మాట్లాడుతున్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందరిలో నువ్వు కూడా ఒక్కతేవా అన్న మాటను ఒక్కసారి ఆలోచించండి. సీమోను పేతురు ప్రభు చెప్పిన మాటల్ని బట్టి స్పెషల్గా అడుగులేస్తాడేమో అని ఆశించాడు. కానీ ఈయన దాన్ని గుర్తించకుండా, ప్రత్యక్షత ఉండి కూడా, వాస్తవం ఎరిగుండి కూడా, కొంచెం వాళ్ళకంటే మెరిట్గా నన్ను ప్రభు గుర్తించాడు, అందుకు తగ్గట్టు నేను కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని ఆలోచన చేయకుండా అందరితో పాటు వాళ్ళందరూ నిద్రపోతున్నారు, నేను కూడా నిద్రపోతా. వాళ్ళందరూ అలా బతుకుతున్నారు, నేను కూడా అలానే బతుకుతా. వాళ్ళందరూ ఇలా జీవిస్తున్నారు, నేనే స్పెషల్, నేను కూడా అలానే జీవిస్తా. వాళ్ళందరూ లోకం కోసం వెంపర్లాడుతున్నారు, నేను కూడా 4 పైసలు వెనకేసుకోవడానికి లోకం కోసమే వెంపర్లాడతా. వాళ్ళందరూ పేరు గొప్పల కోసం తిప్పలు పడుతున్నారు, నేను కూడా ఆ పేరు గొప్పల కోసమే తిప్పలు పడతా. వాళ్ళందరూ రకరకాల వ్యామోహాలను నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతున్నారు, నేను సహా దానికోసమే పరిగెత్తుతా అని నీవు పరిగెత్తుతున్న పరుగులాటనంతటిని కూడా ఆయన గమనించి, నీవును అందరి వంటి వాడి వైతివా, అందరి వంటి దాని వైతివా అని అడుగుతున్నాడు. ఎవరి మనసాక్షిని పరిశీలించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని బయటికి తీసుకొని రావడానికి మోషేని ఏర్పరచుకున్నాడు కదా. ఒకవేళ మోషే లోబడకపోతే, మోషే సహకరించకపోతే ఇశ్రాయేలు బయటకు వచ్చేవాళ్ళ, అక్కడే ఉండేవాళ్ళ? ఒక్కసారి చెప్పండి మీరు. అక్కడే ఉండేవాళ్ళు. తర్వాత చరిత్ర ఏమయ్యేదో. అదేవిధంగా ఎస్తేరు రాణి అయిన తర్వాత తన జాతి కొరకు మొర్దెకై ఆమెకు కబురు పంపినప్పుడు, హామాను అనే దుర్మార్గుడు మన మీద లేచి యూదా జాతి మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి తీర్మానించి రాజు దగ్గర ఆర్డర్ తెచ్చాడు. ఏమిటి ఆర్డర్ అంటే, మన జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి ఒక డేట్ నిర్ణయించి, ఆ డేట్లో ఇక్కడున్న స్థానికులు మన వాళ్ళందరినీ కూడా చంపేయమని ఆర్డర్. అది తీసుకొచ్చాడు వాడు. రాణివైన ఎస్తేరు, ఈ సంగతి నీకు తెలియజేస్తున్నాను, ఏమంటావు నువ్వు అని పంపితే ఎస్తేరు ఏమందో తెలుసా? రాజు నన్ను పెళ్ళైతే చేసుకున్నాడు, నేను రాజుకి రాణినైతే అయ్యాను, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన చూసిందే లేదు అని మళ్ళీ తిరిగి కబురు పెట్టింది, జవాబు పంపింది. అప్పుడు ఆయన అన్నాడు, ఆ సమయం దగ్గరకు వస్తుంది, ఆజ్ఞ జారీ అయ్యింది. రాణివైన ఎస్తేరు, రాణిని అయ్యాను, నేను బతికిపోతాను, నాకేమి కాదు, పోతే వాళ్లే పోతారు అనుకుంటున్నావేమో. నువ్వు సహాయం చేయకపోతే మాకు దిక్కు లేదు అనుకుంటున్నావేమో. నువ్వు చేయకపోతే వేరొక వైపు నుంచి దేవుడు మమ్మల్ని ఆదుకోగలుగుతాడు. నువ్వు చేయకపోతే నీ తాత ఇంకొక వ్యక్తిని లేపుతాడు దేవుడు. నువ్వే దిక్కు అనుకుంటున్నావా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, మేమందరం నశించి నువ్వు బతికుంటాను అనుకుంటున్నావేమో, నీకు కూడా అదే గతి పట్టిది, జాగ్రత్త అని వార్నింగ్ పంపించాడు. అప్పుడు ఎస్తేరుకి మైండ్ సరైంది. వాస్తవంగా త్యాగబుద్ధి కలిగిందే, కాకపోతే అంత గ్రహింపు లేదు కాబట్టి కొంచెం వెనకాడింది రాజు ముందుకు వెళ్ళటానికి. ఫస్ట్ సారి, రెండోసారి కబురు పంపించి ఏమన్నాడు తెలుసా? అక్కడ ఒక మాట అంటాడు, ఈ రోజు కోసమే, ప్రజలను అలా సేవ్ చేయడం కోసమే నీవు రాణివైతివేమో, దేవుడు నిన్ను ఆ సింహాసనం ఎక్కించాడేమో, ఒక్కసారి గుర్తు చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి అద్భుతమైన టాలెంట్ ఉంది, మంచి తలాంత్ ఉంది,
ఆ తలాంతుని లోకానికి వెచ్చించి దేవునికి దూరం అయిపోయారు ఏర్పరచబడిన వారు. సోదరా, నీకివ్వబడిన అద్భుతమైన ఆ చదువు జ్ఞానం దేవుని కొరకు వెచ్చించాలని దేవుడు నీకు అనుగ్రహిస్తే దాన్ని లోకానికి తగలబెట్టి పైసను కమాయించి దాంతో ఎంజాయ్ చేయటానికి నీ మనసుని అటు తిప్పుకున్నావు. నిజంగా నీకు ఇవ్వబడిన సామర్థ్యం అందుకోసమే ఇచ్చాడా దేవుడు? లేకపోతే దేవుని కొరకు ఏదైనా వాడబడతావని ఇచ్చాడా? మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెట్టు, ఏర్పాటులో ఉన్న నీ సంగతి అడుగుతున్నాను నేను. నాకు స్వరం ఇచ్చాడు, పాడటానికి కృపనిచ్చాడు, పాటను సిద్ధపరిచి రాసి స్వరకల్పన చేసి పాడేదానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నాకు ఇవ్వబడిన సామర్థ్యము నేను లోక సంబంధమైన వాటిలో వినియోగించాలా, లేకపోతే ఆయన నామ మహిమ కొరకు నాకు ఇది ఇచ్చాడా అన్న ప్రశ్న నేను వేసుకున్నా. ఎందు నిమిత్తం ఇది ఇవ్వబడింది? నాకు ఈ సామర్థ్యం, సో ఆయన కొరకు వాడాలి, దీన్ని ఆయన మహిమ కొరకు వాడాలి. అలాగని ఇక్కడ కూర్చున్న మనందరికీ, లైవ్ ద్వారా వింటున్న వాళ్ళందరికీ దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు, కొన్ని సామర్థ్యాలు ఇచ్చాడు. ఇచ్చిన వాటన్నిటిని చక్కగా అనుభవించుకొని వాటిని ఉపయోగించుకొని సొమ్ము చేసుకొని నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయి బాగా లోకాన్ని అనుభవించి ఆ తర్వాత హాయిగా చచ్చిపో. బాప్తిస్మం పొందావు కదా, నరకానికైతే పో, పరలోకానికి వస్తావు. హాయిగా భూమి మీద జీవితాన్ని ఎంజాయ్ చేయి అని దేవుడు నీ నుంచి కోరుతున్నాడా? మనస్సాక్షి ఉంటే ఒకసారి ఆలోచించు, అది బతికుంటే ఒకసారి ఆలోచించు. దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు అన్నది నా ప్రశ్న.